కొత్త సంవత్సరం 2024లో ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ రమణ వెల్లడించారు. కుకట్పల్లిలోని సంస్థ కార్యాలయంలో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించిన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. 22 సంవత్సరాలుగా స్థిరమైన రేట్ కార్డ్స్తో సేవలందిస్తున్నామని తెలిపారు. ఏడాది మొత్తం ఒకే విధమైన రేటును ఫిక్స్ చేస్తూ పర్యాటకులకు ట్రావెల్ ప్యాకేజీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆర్వీ రమణ తెలిపారు. ఈ సదుపాయం ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్లో మాత్రమే ఉందని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుంటే డొమెస్టిక్ ట్రావెల్ ప్యాకేజీ పైన 10%, ఇంటర్నేషనల్ ప్యాకేజీ పైన 5% రాయితీ కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజీ తీసుకున్నా ఈ డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తామని ఆర్వీ రమణ తెలిపారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఈ ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పర్యాటకులకి, భక్తులకి అందరికీ కూడా ముందస్తుగా ప్రణాళిక వేసుకొని బుకింగ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఆ ట్రావెల్ ఎక్స్పో ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా దాదాపుగా 100కు పైచీలకు ప్యాకేజీలన్నింటినీ కూడా ట్రావెల్ ఎక్స్పోలో అనుసంధానం చేసి సాధారణంగా ప్రజలందరూ ఏ ప్యాకేజీలకైతే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారో, ఎటువంటి ప్యాకేజీలకైతే అంతర్జాతీయంగా ప్రయాణం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్రాలుగా చేసుకుని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకి, భక్తులకి సకల సౌకర్యాలు ఉండే విధంగా అతి తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పించడానికి దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్ర పర్యాటకులు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ముఖ్యంగా, ఎందుకంటే 2024 సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి, పైగా మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చార్ధామ్ లాంటి విశిష్టమైనటువంటి యాత్రలు కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఒక 15 రోజుల ముందుగానే డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ప్రముఖ జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలు అన్నింటిలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా కర్నూలు, అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ సంవత్సరం ప్రముఖంగా అక్కడికే వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజుల కాలం పాటు ట్రావెల్ ఎక్స్పోను కండక్ట్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులకి, అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి కూడా ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం ముందుకు వస్తూ ఉన్నాం.